We continue in the mighty name of Jesus. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క శక్తి కలిగిన నామములో వాక్యమును మనము కొనసాగిద్దాం. And we have heard in the first message మొదటి వర్తమానములో మనం విన్నాం that Jesus loves the sinner. యేసు పాపిని క్షమిస్తున్నాడు, ప్రేమిస్తున్నాడని. And to me this is the most wonderful news. ఇది నాకు వ్యక్తిగతంగా చాలా అద్భుతమైన వార్త. Because then I know he loves me. ఆయన నన్ను ప్రేమిస్తున్నాడు అనే విషయము నాకు బాగా తెలుసు. And this morning when we were speaking, ఈ ఉదయకాల సమయంలో మేము మాట్లాడుతున్నప్పుడు I think I noticed that you were all agreeing that we are all sinners. మనమందరము ఒప్పుకున్నాము మనమందరమే పాపులమని. And that we all need a savior. మనందరికీ రక్షకుడు అవసరమని. And that savior is Jesus. ఆ రక్షకుడు యేసు ప్రభువే. So that's who we come to worship once again tonight. మరి రాత్రికాల సమయంలో కూడా ఆ రక్షకుడైన యేసు ప్రభువునే మనం ఆరాధించడానికి వచ్చాం. And we will continue to hear about a sinner. మరి మనం పాపులముగానే ఉంటూ ఆ దేవుని మాటలు వింటూ ఉంటాం. Because those are everywhere. మరి ఇవన్నీ కూడా ఉంటాయి. But we will also hear about the savior. మనము పాపము గురించి వింటూ ఉంటాం, రక్షణ గురించి కూడా వింటూ ఉంటాం. And the text we are going to read is a very unusual one. మరి ఈ రోజు రాత్రి నేను మీకు బోధించే వర్తమానము చాలా అసాధారణమైన లేఖన భాగాన్ని నేను మీకు చూపిస్తాను. So we need to pray once again that we can see Jesus even in these unusual texts in the Old Testament. మరి పాత నిబంధన గ్రంథములో మనం ధ్యానం చేసే ఆ అసాధారణమైన లేఖనము నుంచి కూడా యేసు ప్రభుని మనం చూడబోతున్నాము. దాని గురించి ప్రార్థనాపూర్వకంగా మనం ఉందాం. So we're going to go to the book of Leviticus in chapter 14. లేవియ కాండము 14వ అధ్యాయం నుంచి యేసు ప్రభుని మనం చూస్తాం. లేవి కాండం 14వ అధ్యాయం. And read from verse 1 through 7. మొదటి వచనం నుండి 7వ వచనం వరకు చదువుతున్నాను. లేవి కాండము 14వ అధ్యాయము మొదటి వచనం నుండి 7వ వచనాన్ని చదువుతూ ఉన్నాను. మరియు యెహోవా మోషేకు ఇలాగు సెలవిచ్చెను, కుష్ఠరోగి పవిత్రుడని నిర్ణయించిన దినమున వాని గూర్చిన విధి ఏదనగా యాజకుని యొద్దకు వానిని తీసుకుని రావలెను. యాజకుడు పాళెము వెలుపలికి పోవలెను. యాజకుడు వానిని చూసినప్పుడు కుష్టు పొడ బాగుపడి కుష్టి రోగిని విడిచిన ఎడల యాజకుడు పవిత్రత పొంద గోరువాని కొరకు సజీవమైన 2 పవిత్ర పక్షులను, దేవదారు కర్రను, రక్త వర్ణము గల నూలును, హిస్సోపును తెమ్మని ఆజ్ఞాపింపవలెను. అప్పుడు యాజకుడు పారు నీటిపైన మంటి పాత్రలో ఆ పక్షులలో ఒకదానిని చంపనాజ్ఞాపించి సజీవమైన పక్షిని, ఆ దేవదారు కర్రను, రక్తవర్ణము గల నూలును, హిస్సోపును తీసుకొని పారు నీటిపైన చంపిన పక్షి రక్తములో వాటిని సజీవమైన పక్షిని ముంచి కుష్టు విషయములో పవిత్రత పొందగోరు వాని మీద 7 మారులు ప్రోక్షించి వాడు పవిత్రుడని నిర్ణయించి సజీవమైన పక్షి ఎగురుపోవునట్లు దానిని వదిలివేయవలెను. దేవుడు ఈ వాక్య ధ్యానమును దీవించునుగాక. Our text begins by saying the Lord spake unto Moses. మనం చదివిన వాక్య భాగము దేవుడు మోషేతో ఇలాగు మాట్లాడడం అనే దాంతో ప్రారంభించబడింది. In those days God spoke and directly to Moses and the prophets. ఆ దినాల్లో దేవుడు ప్రవక్తలతో మోషేతో ప్రత్యక్షంగా మాట్లాడేవాడు. Because those were before the days of Jesus. మరి ఇవన్నీ కూడా యేసు ప్రభువారికి ముందు దినాల్లో దేవుడు ప్రత్యక్షంగా మాట్లాడేవాడు. When Jesus has come and he fulfilled all. మరి ఎప్పుడైతే యేసు ప్రభు వచ్చాడో, ధర్మశాస్త్రాన్ని పూర్తిగా నెరవేర్చాడో, and he went to heaven. తర్వాత పరలోకానికి వెళ్ళాడు ఆయన. And he sent the Holy Spirit to live within the believers. విశ్వాస జీవితంలో పరిశుద్ధాత్ముడు నివసించినట్టుగా ఆదరణకర్తని ఆయన మనకు పంపించాడు. That is now called the church. అదే మనం ఈ రోజున సంఘముగా చూస్తాం. And in the church age, the age we live in, మనము సంఘ కాలములో జీవిస్తున్నాము. these are known as the last days. మనం ఇవి అంత్య దినములు అని అంటాము.
It doesn't mean that I am saying that tomorrow the world will end. అంటే అంచె దినములు అంటే అర్థము రేపే ప్రపంచం నాశనం అయిపోతుందని కాదు గాని, But ever since Jesus came and died and went to heaven, మరి యేసు ప్రభు భూలోకానికి వచ్చి మరణించి పునరుద్ధానం చెంది పరలోకానికి వెళ్ళిపోయిన సమయం నుంచి all of the rest of the days until he comes again are the last days. ఆయన తిరిగి వచ్చే పర్యంతము కూడా ఈ కాలం అంతా కూడా అంచె దినములు అని అంటాం. Because there will be coming no more like prophets or someone to come before Jesus. మరి యేసు ప్రభువుకు ముందు వచ్చినట్టుగా ఇప్పుడు యేసు ప్రభు తర్వాత ఇంకా ప్రవక్తలు అపోస్తలులు వస్తారనేది ఏమీ లేదు. So if you ever hear when they say there is Lord, Lord, there is Jesus, how does that go? మరి ఎవరైనా మనం చెప్పినట్లయితే ఇక్కడ ప్రభు ఉన్నాడు, ఇక్కడ యేసు ఉన్నాడు అని చెప్తే మనం నమ్మకూడదు. You don't have to believe it. మనం నమ్మవలసిన పని ఏమీ లేదు. Because he's already come. ఎందుకంటే ఆయన ఇప్పటికే వచ్చాడు. And he's in heaven. ఆయన పరలోకములో ఉన్నాడు. And he's alive. ఆయన సజీవుడిగా ఉన్నాడు. And he's alive in your heart. ఆయన మన హృదయములో సజీవుడిగా ఉన్నాడు. If you are a believer. మీరు విశ్వాసులైతే మన హృదయములో సజీవుడిగా ఉన్నాడు. So don't be waiting for another period of time. This is the last time. మరి ఇదే అంచెకాలము, ఇంకో కాలం ఉంటదని మీరేమీ వేచి చూడవలసిన పని ఏమీ లేదు. But we must get back to this text. మరి ఈ వాక్య భాగానికి వచ్చినట్లయితే, and in verse 2 it says, this was the law of the leper in the day of his cleansing. మరి రెండో వచనాన్ని మనం చూస్తే, కుష్ఠరోగి పవిత్రుడని నిర్ణయించిన దినమున వాని గూర్చిన విధి ఏదనగా. There are a lot of laws in the book of Leviticus and so forth. ఆ లేవి కాండములో మనం చూసినట్లయితే చాలా ఆజ్ఞలు మనం చూస్తాం. But here we're talking about the law of the leper. ఇక్కడ ఆజ్ఞ దేని గురించి అంటే కుష్ఠరోగుని గురించిన ఆజ్ఞ మనం చూస్తాం. You know, in the Bible, leprosy is a picture of sin. మరి బైబిల్ గ్రంథములో కుష్ఠరోగము పాపానికి సాదృశ్యంగా ఉంది. I know in many places of the world, even today, there are still lepers. మరి ఈ రోజున ప్రపంచంలో చాలా ప్రాంతాల్లో కుష్ఠరోగులు జీవిస్తూనే ఉన్నారు. Even in India, we have had sermons for up to 70 lepers at one time. మరి ఒకసారి భారతదేశంలో కూడా 70 మంది కుష్ఠరోగులకి మేము వాక్యం బోధించడం జరిగింది. Another way to say this would be, it's the law of the sinner. మరి దీని ఏమనొచ్చంటే కుష్ఠరోగులకు సంబంధించిన ఆజ్ఞ అనవచ్చు, అదే సమయంలో పాపులను గూర్చిన ఆజ్ఞ అని కూడా అనొచ్చు. Because for the sinner there's a certain method that has to things that have to take place for him to be healed. ఎందుకంటే కుష్ఠరోగిగా తను స్వస్థత పొందాలంటే కొన్ని పద్ధతులు అనుసరించవలసి ఉంది. And it says in the day of his cleansing. మరి అతడు శుద్ధి చేయబడే దినములో మనం చూసినట్లయితే, when leprosy is talked about in the Bible, మరి ఆ బైబిల్ కాలంలో కుష్ఠరోగం ఉన్నప్పుడు it's not just talking about a natural healing only. అది కేవలము భౌతిక సంబంధమైన పవిత్రత శుద్ధి గురించే మాట్లాడడం లేదు గాని, it refers over and over to how it must be cleansed. మనము ఎప్పటికప్పుడు పవిత్రులు కావాలని దేవుడు తన వాక్యాన్ని తెలియజేస్తున్నాడు. And for the sinner of today, మరి ఈ రోజున్న పాపుల విషయంలో చూస్తే, like the woman in Jesus' day, యేసు ప్రభు కాలంలో ఆ వ్యభిచారంలో పట్టబడిన స్త్రీని మనం చూసినట్లయితే, she needed to be cleansed. ఆమె ఆ రోజున పవిత్రురాలుగా చేయబడాలి. So this text is about this cleansing. మరి ఈ యొక్క వాక్య భాగము పవిత్రుడిగా చేయబడ్డానికి అవసరమైన పద్ధతి గురించి దేవుడు రాయించాడు. And it says he shall be brought unto the priest. మరి ఈ యొక్క కుష్ఠరోగి యాజకుని దగ్గరికి తీసుకొని రావాలి. It doesn't say he could go on his own. మరి ఈ కుష్ఠరోగి తన మట్టుకు తను వెళ్ళడానికి వీల్లేదు. Man doesn't have strength to do anything on their own. ఆ మనిషి తన స్వశక్తితో ఏమీ చేయలేడు. But God, through his power, దేవుడు తన శక్తి ద్వారా working through his believers, మరి తన శక్తి ద్వారా దేవుడు విశ్వాసులో పనిచేస్తూ ఉంటాడు. They are the ones that bring the man out. మరి వారే ఇతరులని యేసు దగ్గరికి తీసుకొని వస్తారు. Leprosy was that type of thing. మరి కుష్ఠరోగం అటువంటిది. And this is a warning for us about sin also. మనం పాపం విషయంలో కూడా అటువంటి హెచ్చరికను పొందాలి. ఇది కుష్ఠరోగం లాంటిది. That maybe your fingers would begin to get numb. మరి కుష్ఠరోగం ఉన్న వాళ్ళు ఆ వేళ్ళు స్పర్శని కోల్పోతారు. So you didn't have any feeling. దానికి స్పర్శ అంటూ ఏమి ఉండదు. You don't even notice. మరి అది మనకు తెలియదు కూడా, మనం గుర్తించలేము కూడా. And pretty soon maybe you're in the kitchen and you're chopping. మరి చాలా త్వరలోనే ఇది స్పర్శ కోల్పోతుంది కాబట్టి ఆ కత్తితో చెయ్యి నరికేసుకోవచ్చు. కుష్ఠరోగం అటువంటిది. You can't feel your fingers. మరి ఎందుకంటే ఈ వేళ్ళకి ఎటువంటి స్పర్శ ఉండదు, బాధ నొప్పి ఏమీ కనబడదు. So you can chop it off. మరి దాన్ని కత్తితో నరికేవచ్చు కూడా. Or even make a mark and you get infected. మరి ఆ దానికి ఏదైనా జరిగినా మనకేమీ తెలియదు. And it will fall off or need to be taken off. మరి కొన్నిసార్లు ఇది ఊడిపోవచ్చు ఆ వేలు భాగము, మనకేమీ తెలియదు. And that could be for the arm or the leg. మరి అది చెయ్యవచ్చు, కాలవచ్చు. కుష్ఠరోగికి స్పర్శ పూర్తిగా కోల్పోతాడు.
I have to tell you a story that warmed my heart. మరి నా హృదయంలో ఉన్న ఒక కథని నేను మీకు తెలియజేస్తాను. When I spoke this one time in America. అమెరికా దేశంలో ఒకసారి నేను ఇది బోధిస్తున్నప్పుడు There was afterwards a small child came up to me. ఒక చిన్న బిడ్డనే నా దగ్గరకు వచ్చాడు. Maybe not so small, maybe big one like her. మరి అంత చిన్న పిల్లలు కాదు కానీ Big కొంచెం one like these ones. అటువంటి వయసులో ఉన్నవాళ్ళు. And she asked, what else happens when a person has leprosy? మరి ఆమె వచ్చి నన్ను అడిగింది కదా, కుష్ఠరోగిగా ఒక వ్యక్తి కుష్ఠరోగిగా ఉంటే ఇంకేమి జరుగుతాయి అని నన్ను అడిగింది. Does their nose fall off? ముక్కు జారిపోయి పడిపోతుందా? And the only reason I tell you that, మరి ఆయన ముందే చెప్పాను, because I am so happy when children are in church. మరి పిల్లలు మందిరంలో ఉండడం నాకు చాలా సంతోషం ఇస్తుంది. And I am so happy when they have listened to the sermon. మరి ఈ వాక్యము వారు వినడం అనేది కూడా చాలా నాకు సంతోషాన్ని ఇస్తుంది. Because Jesus loves a sinner and even and Jesus loves the smallest one. యేసు ప్రభు పాపిని ప్రేమిస్తున్నాడు, చంటి బిడ్డలను కూడా ప్రేమిస్తున్నాడు ఆయన. And he wants to hold you and love you as his own because you are his own. ఎందుకంటే ఆయన మనల్ని ఆ విధంగా తన సొంత వ్యక్తులుగా ప్రేమిస్తున్నాడు. And now they were bringing this man unto the priest. మరి ఈ కుష్ఠరోగిని యాజకుని దగ్గరికి తీసుకుని వస్తున్నారు. I wanted to make a comparison about this, the leprosy, how it starts slowly. ఈ యొక్క కుష్ఠరోగము ఏ విధంగా నెమ్మదిగా ప్రారంభిస్తుందో అది నేను ఒక పోలికగా చెప్తాను. I have been in Africa and I have observed the lions. నేను ఆఫ్రికా ఖండంలో ఉన్నాను, సింహాల్ని నేను చాలా సార్లు చూశాను. We know that the Bible says the devil goes about as a roaring lion. బైబిల్లో మనకు తెలుసు సాతానుడు గర్జించే సింహం వలె ఎవరిని మింగుదునా అని వెదుకుతూ తిరుగుతున్నాడని. But when the lion sees his prey, ఎప్పుడైతే సింహము ఎరని చూస్తుందో he goes real low and quietly. అది చాలా నెమ్మదిగా వంగి నడుస్తుంది. And he sneaks. నెమ్మదిగా వంగి దాక్కుంటూ వెళ్తాది. No noise. శబ్దమే ఉండదు. That's how the devil is. సాతానుడు అదే చేస్తాడు. He wants to sneak up. ఈ సాతానుడు నెమ్మదిగా వస్తాడు. And he keeps coming closer. మనకు చాలా దగ్గరగా వస్తాడు. And then he pounces. సడన్ గా మన మీదకి ఎగురు జంప్ చేస్తాడు. With a great roar the lion pounces and gets its prey. ఎప్పుడైతే సింహము ఆ ఎర మీద పట్టుకుంటాదో, So this is a lesson for us. ఇది మనకు ఒక పాఠము. That we cannot begin to flirt with sin. మనము పాపముతో ఏమీ ఆటలు ఆడలేము. In other words, intentionally going with it because it's not so bad. మనము ఏదో కావాలని పాపములో పడితే అది చాలా ప్రమాదానికి దారి తీస్తుంది ఈ లోకములో. Maybe only a little bit won't hurt me. మరి కొంచెం గాయపడవచ్చేమో. But the devil pounces. కానీ సాతానుడు ఏం చేస్తాడంటే వచ్చి ఎగురుతాడు, పట్టుకుంటాడు. పాపం కూడా అదే చేస్తుంది. So we need to stay alert. అందుకని ఎప్పుడూ కూడా జాగ్రత్తతో ఉండాలి మనము. And watch out for the creeping devil. ఎందుకంటే సాతానుడు గర్జించే సింహం వలె అలా నెమ్మదిగా మన మీదకి వస్తూ ఉంటాడు. జాగ్రత్తగా ఉండాలి. And they brought him to the priest. ఈ కుష్ఠరోగిని యాజకుని దగ్గరికి తీసుకుని వచ్చారు. The one with leprosy couldn't even be with the regular people. మరి ఈ కుష్ఠరోగిని మనం గమనించినట్లయితే సాధారణమైన మనుషులకి ఇది రాదు గాని. And it says in verse 3. 3వ వచనంలో ఉంటుంది. And the priest shall go forth out of the camp. యాజకుడు పాలెము వెలుపలికి పోవలెను. Who is that priest? ఎవరా యాజకుడు? It says in Hebrews. హెబ్రీయులకు రాసిన పత్రిక. Seeing then we have a great high priest. మనకు ఒక ప్రధాన యాజకుడు ఉన్నాడు. That passed into the heavens. ఆయన పరలోకములోనికి ప్రవేశించాడు. Jesus, the Son of God. యేసు ఆ దేవుని కుమారుడైన యేసు. Let us hold fast to our profession. మనం ఏదైతే నమ్ముకుని ఉన్నామో దాన్ని గట్టిగా పట్టుకొనవలెను అని రాయబడి ఉంది. For we have a great high priest. మనకి గొప్ప ప్రధాన యాజకుడు ఉన్నాడు. This is the priest is talking about. మరి ఆ ప్రధాన యాజకుని గురించే ఇక్కడ రాయబడి ఉంది. And when it says he shall go out of the camp. మరి ఈ ప్రధాన యాజకుడు పాలెము వెలుపలికి పోవాలి. Jesus left the glories of heaven. దేవుడు యేసు ప్రభు పరలోక మహిమను విడిచిపెట్టి వచ్చాడు. There where everything is beautiful and bright and shining. ఆ పరలోకములో అంతా సౌందర్యంగా ఉంటుంది, అంతా అద్భుతంగా ఉంటుంది, పరిపూర్ణంగా ఉంటుంది. He came out of his camp. మరి యేసు ప్రభు ఆ పరలోక మహిమను విడిచిపెట్టి వచ్చాడు, పాలెమునికి బయట వచ్చాడు. And he came to this earth. ఆయన ఈ భూమి మీదకి వచ్చాడు. Because he loved us so much. ఎందుకంటే మనల్ని అంతగానో ప్రేమిస్తున్నాడు కాబట్టి. And it says he cannot be touched with the feeling
healing of our infirmities. మన యొక్క బాధలు వేదనలు ఆయన అనుభవించిన వాడిని వాక్యంలో మనం చూస్తాం. We saw how the woman Jesus was touched by the woman in adultery. మరి ఆ యొక్క వ్యభిచారంలో పట్టబడిన స్త్రీ, వ్యభిచారంలో ఉన్న స్త్రీ యేసు ప్రభుని తాకడం అంటే ఏంటో మనం చూసాం. He cared for that woman who had that as it were the leprosy sin. మరి ఒక కుష్ఠరోగము కలిగిన వ్యక్తి ఏ విధంగా ఉంటాడో పాపములో ఉన్న వ్యక్తి కూడా యేసు ప్రభు దగ్గరికి వస్తే అదే రీతిగా స్వస్థత వస్తుంది. దాన్ని ఆ విధంగా మనం చూడొచ్చు. And he cares for each one of us that are sinners. మనం పాపులుగా ఉన్న మనందరి కొరకు ఆయన శ్రద్ధ వహించే దేవుడు. From the smallest to the oldest. చిన్న పిల్లల నుంచి వృద్ధుల వరకు ఆయన మనల్ని గురించి చేసే దేవుడు. He knows what we are up against. మనము మన స్థితిని దేవుడు పూర్తిగా ఎరిగినవాడు. He knows how we are tempted. మనం ఏ విధంగా శోధింపబడతాం ఆయనకి తెలుసు. But he was yet without sin. కానీ ఆయన పాపము లేనివాడు, పాపుల మధ్య ఉన్నాడు కానీ పాపము లేనివాడుగా జీవించాడు. So it's important for us to remember. ఇది మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏమిటంటే that when you are tempted to sin, మనం పాపం చేయాలని శోధించబడినప్పుడు don't let the sneaking devil tell you, well, you've already sinned. మరి సాతానుడు మన దగ్గరకు వచ్చి నువ్వు ఇప్పుడే పాపం చేసేసావని మనల్ని భయపెడతాడు. No, Jesus was also tempted. యేసు ప్రభు కూడా శోధించబడ్డాడు. But he never sinned. యేసు ఎప్పుడు పాపం చేయలేదు. So we must not let the devil fool us. మరి సాతానుడు మనల్ని అజ్ఞానులుగా చేసినట్టుగా మన శోధనలో పడిపోకూడదు. But we must flee from that temptation. ఆ శోధన నుంచి మనం పారిపోవాలి. Run away like Joseph in the Bible ran away from యోసేపు ఏ విధంగా అయితే పాపము నుంచి పారిపోయాడో మనం కూడా పారిపోవాలి. And don't yield to it. మన ఈ శోధనకు లొంగిపోకూడదు మనము. And man is weak. మరి మనిషి బలహీనుడు. Do you remember King David? దావీదు రాజు గురించి మనకు జ్ఞాపకం ఉంది కదా. How mighty a warrior he was and how mighty of a king he was. ఎంత గొప్ప రాజు, ఎంత గొప్ప మరి యుద్ధము చేసిన వాడు గొప్ప రాజుగా ఉన్నాడు. His life is very much a lesson for us. ఆయన జీవితము మనకు గొప్ప పాఠాన్ని నేర్పిస్తుంది. He was the apple of God's eye. మరి ఆయన దేవుని ఆ కన్నుగుడ్డు లాంటి వాడు, దేవునికి హృదయానుసారుడిగా ఉన్నాడు. Yeah, he was tempted into sin. కానీ అతడు కూడా శోధింపబడ్డాడు, పాపంలో పడిపోయాడు. But it's such a beautiful thing. అది మనం అర్థం చేసుకున్నట్లయితే when a person yields to the sin, ఒక వ్యక్తి పాపానికి లొంగిపోయినట్లయితే that he would repent. ఎప్పుడైతే పశ్చాత్తాపం చెందుతాడో, in Psalm 51 it says like this. 51వ సంకీర్తన ఈ విధంగా చెప్తుంది. Have mercy upon me, O God. ఓ ప్రభువా, నా యెడల కనికరమును చూపించు. According to thy loving kindness. నీ యొక్క కృప చొప్పున నా యెడల దయని చూపించు అంటున్నాడు. According to the multitude of thy tender mercies blot out my transgressions. మరి the verse, can you say the verse? Verse 1. మొదటి వచనం చేసి, దేవా నీ కృప చొప్పున నన్ను కరుణింపుము, నీ వాత్సల్య బాహుళ్యము చొప్పున నా అతిక్రమములను తుడిచివేయుము. Blot out my transgressions. నా అతిక్రమములను తుడిచివేయుము. Isn't that what we all want? అదే మనం అందరం కోరుకోవాలి కదా. That our transgressions be erased. మన అతిక్రమములు తుడిచివేయబడాలి కదా. When the blood of Jesus is applied to the believer, ఎప్పుడైతే యేసు ప్రభు రక్తము విశ్వాస జీవితానికి అన్వయించుకుంటామో, the sins are erased. మరి పాపములు పూర్తిగా తుడిచివేయబడతాయి. When the president of the United States gave a pardon, మరి అమెరికా దేశ అధ్యక్షుడు చాలా మందికి క్షమాభిక్ష పెట్టాడు ఈ మధ్యన. It's like the crime never happened. ఎంత క్షమాభిక్ష పెట్టాడంటే అసలు వాళ్ళు దోషం చేయనట్టుగానే వాళ్ళందరినీ క్షమించేశాడు. And David says, wash me thoroughly from mine iniquity and cleanse me from my sin. దావీదు అంటున్నాడు, నా దోషము పోవునట్లు నన్ను బాగా కడుగుము, నా పాపము పోవునట్లు నన్ను పవిత్రపరచుము అంటున్నాడు. For I acknowledge my transgressions and my sin is ever before me. నా అతిక్రమములు నాకు తెలిసే ఉన్నవి, నా పాపం ఎల్లప్పుడూ నా ఎదుట ఉన్నది. See, David was repenting of his sin. దావీదు తన పాపం విషయంలో పశ్చాత్తాపం చెందుతున్నాడు. And that's what man needs to do. ఈ రోజున ప్రతి మనిషి అదే చేయాలి. The leper also had to come out of his camp. మరి ఈ కుష్ఠరోగి తన పాళెము నుంచి బయటకు రావాలి. He had to come repenting. ఆ కుష్ఠరోగి పాళెము నుంచి బయటకు రావాలి అంటే అతడు పశ్చాత్తాపం చెందుతూ బయటకు రావాలి. Because he had no strength to save himself. ఎందుకంటే తను తాను శుద్ధి చేసుకోవడానికి కుష్ఠరోగికి శక్తి లేదు. Verse 4:51 says, against thee only have I sinned. మరి 51వ సంకీర్తనలో 4వ వచనాన్ని మనం చూస్తే, నీ ఎదుటే, కేవలం నీ ఎదుటే నేను పాపం చేశానని దావీదు అంటున్నాడు. Mankind sometimes thinks that when they sin,
మరి మనుషులు కొంతమంది అంటారు, అనుకుంటారు వాళ్ళు చేసే పాపం ఎవరికో వ్యతిరేకంగా ఉందని. Oh, it's just something I did against my neighbor or మా my ఇరుగు friend. పొరుగు వారికి వ్యతిరేకంగా నేను పాపం చేశానని అనుకోవచ్చు. David said, against thee and thee only have I sinned. దావీదు అంటున్నాడు, కేవలం నీకే విరోధంగా నేను పాపం చేశాను అంటున్నాడు. Because God knows all of us. దేవుడు మనందరి గురించి దేవునికి బాగా తెలుసు. We cannot hide from God. మరి దేవునికి కనబడకుండా మనం దేన్ని కూడా దాచలేము. And we must realize that sin is against God. మరి మనం గుర్తించవలసింది ఏంటంటే పాపము దేవునికి విరోధమైనది. And it needs to be cleansed. ఆ పాపము ఎప్పుడూ పవిత్రపరచబడాలి, శుద్ధి చేయబడాలి. So far we have agreed that we are sinners. మనం ఇంతవరకు ఒప్పుకున్నాం మనం పాపులమని. And now we are learning that we need to be cleansed. మరి దాని తర్వాత మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే పాపము పవిత్రపరచబడాలి. And so let's continue with this. మరి ఈ వాక్య భాగాన్ని మనం కొనసాగిద్దాం. So the priest will look at the person. మరి ఆ యాజకుడు వచ్చి ఏం చేస్తాడంటే ఆ కుష్ఠరోగిని పరీక్షిస్తాడు. To check on this case of leprosy. మరి కుష్ఠరోగి విషయంలో యాజకుడు వచ్చి పరీక్షిస్తాడు, టెస్ట్ చేస్తాడు, పరీక్షిస్తాడు. See, many times even in Jesus' day they would follow Jesus for the purpose of being healed. యేసు ప్రభు వారి కాలంలో కూడా కుష్ఠరోగులు స్వస్థత పొందడానికి యేసు ప్రభుని వెంబడించేవాళ్ళు ఆ రోజుల్లో. Or of getting food to eat. లేకపోతే ఆయన ఇచ్చే ఆహారం తినడానికి కొంతమంది యేసు ప్రభుని వెంబడించేవాళ్ళు. And many reasons they follow Jesus even. చాలా కారణాలను బట్టి ఆ రోజుల్లో యేసు ప్రభుని వెంబడించేవాళ్ళు. In the United States today, if someone is an alcoholic, మరి అమెరికా దేశంలో చూస్తే తాగుబోతులు ఎక్కువగా ఉంటారు. they have a group that's called AAA. ఆ గ్రూప్ పేరు ఏంటంటే ఏఏ అనే గ్రూప్ అమెరికా దేశంలో తాగుబోతులు వీళ్ళందరూ. Alcoholics Anonymous. ఆ ఆల్కహాల్ ఏఏ అంటే ఆల్కహాల్కి సంబంధించిన వాళ్ళు. And it does help some people stop drinking. మరి అది కొంతమందిని త్రాగకుండా చేసిందంట. And so maybe they are healed from that. బహుశా వాళ్ళు ఆ త్రాగుబోతుతనం నుంచి వాళ్ళు విడిపించబడ్డారేమో. From the drinking problem. ఆ తాగడం వల్ల ఆ సమస్య నుంచి వాళ్ళు విడిపించబడ్డారేమో. But by stopping drinking they are not cleansed. త్రాగడం మానేయడం ద్వారా వాళ్ళు పవిత్రులుగా చేయబడరు. That does not make them a believer. త్రాగడం మానేయడం ద్వారా ఒక వ్యక్తి విశ్వాసిగా మార్చబడ్డాడు. That does not make them right before God. త్రాగడం మానేయడం ద్వారా ఒక వ్యక్తి దేవుని ముందు నీతిమంతుడుగా కనబడ్డాడు. They need to be cleansed. వాళ్ళు దేవుని చేత పవిత్రులుగా చేయబడాలి. And the same way with this leper. మరి అదే విధంగా ఈ కుష్ఠరోగ విషయంలో కూడా. And then the priest commanded. ఆ యాజకుడు ఆజ్ఞ ఇస్తాడు. And this is what we have to look at this portion of this text especially. మరి ఈ వాక్య భాగంలో దీన్ని జాగ్రత్తగా గమనించాలి. 5వ వచనం మనం చూస్తే that it's a typology of Jesus. యేసు ప్రభువును గురించిన ఒక ముంగుర్తుగా ఇక్కడ చూస్తాం మనము. The purpose of it is to show us Jesus. యేసు ప్రభువుని చూపించడానికే ఈ వాక్య భాగాన్ని నేను తీసుకున్నాను. And the priest shall command to take for him that is to be cleansed 2 birds alive and clean, and cedar wood and scarlet and hyssop. 2 పక్షులను తీసుకోవాలి, దేవదారు కర్రను రక్తవర్ణము గల నూలును హిస్సోపును తీసుకోవాలి. At the time, at Christmas time, perhaps in Luke 2, maybe about verse 27 or some 24 or 27, you can see about the 2 birds. There's 2 birds in that text. మరి క్రిస్మస్ కాలంలో లూకా సువార్త 2వ అధ్యాయములో మరియు యోసేపులు కూడా 2 ఆ పావురములని పక్షుల్ని తీసుకుని దేవాలయానికి రావడం మనకు తెలుసు. And from that we can understand that Jesus's family was very poor. మరి వాళ్ళు 2 పావురాలని గువ్వలని తెచ్చారు అంటే అర్థం ఏమిటంటే యేసు ప్రభు తల్లిదండ్రులు వారు చాలా పేదవాళ్ళు అని అర్థం. Because if you had enough money to be able to afford a sheep, then that was the sacrifice. మరి ఒకవేళ గొర్రెనో మేకనో తీసుకొని రావడానికి సరైన డబ్బు లేదు కాబట్టి 2 పక్షుల్ని గువ్వలను పావురాలను తీసుకొని రావచ్చు. So to me it's interesting how 2 birds were mentioned at the time of Jesus' birth. మరి యేసు ప్రభు పుట్టిన కాలములో 2 పక్షుల గురించి ఎందుకు వాక్యంలో రాశాడో అది నాకు ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. And also we will talk about some other birds later on. మరి తర్వాత కాలంలో మరికొన్ని పక్షుల గురించి కూడా వాక్య భాగంలో మనం చూస్తాం. But when thinking about Jesus, మరి యేసు ప్రభువుని గురించి ఆలోచన చేసినట్లయితే see, we can look at it like 2 birds. మరి 2 పక్షులుగా మనం చూస్తున్నాం. Because Jesus was true man, యేసు ప్రభు సంపూర్ణ మానవుడు, and he was true God. ఆయన సంపూర్ణ దేవుడు. He was totally both.
ఆయన ఒకే సమయంలో సంపూర్ణ మానవుడిగా ఉన్నాడు, సంపూర్ణ దేవుడిగా ఉన్నాడు. And for this cleansing ritual, మరి ఆ విధంగా మనం చూడవచ్చు, రెండు పక్షులు అంటే ఆయన సంపూర్ణ మానవుడు, సంపూర్ణ దేవుడు. the two birds were alive. ఆ రెండు పక్షులు కూడా సజీవంగానే ఉన్నాయి అక్కడ. And for a time Jesus was alive here on earth for 33 years. మరి యేసు ప్రభు కూడా 33 సంవత్సరాలు దరిదాపు ఈ భూమి మీద సజీవుడిగానే ఉన్నాడు. రెండు పక్షులుగా ఉన్నాడు ఆయన. The man portion was alive that long. మరి ఆ కాలములో శరీరధారిగా యేసు ప్రభు సజీవుడిగానే ఉన్నాడు. But Jesus, the God portion, was also alive at that time and forever. మరి అదే సమయంలో దేవుడిగా కూడా ఆయన సజీవుడిగా ఉన్నాడు, నిత్యము జీవిస్తూ ఉన్నాడు. So they had to be a perfect sacrifice. మరి ఆ రోజున ఈ కుష్ఠరోగి రెండు పక్షులను తీసుకొని రావాలి, అదొక పరిపూర్ణమైన అర్పణగా మనం చూస్తాం. And there was cedar wood. మరి తర్వాత మనం చూస్తే ఆ దేవదారు కర్ర అని మనం చూస్తాం. We remember that Jesus died upon the cross. యేసు ప్రభు శిలువలో మరణించాడు. And there was scarlet. మరి అది రక్తవర్ణము కలగంది, అంటే ఆ కర్ర రక్తము చిందించాడు ఆయన. What is the color of Jesus' blood? మరి యేసు ప్రభు ఈ రంగును గురించి ఎందుకు మాట్లాడుతున్నాడు? And there was hyssop. మరి అక్కడ హిస్సోపును గురించి కూడా మాట్లాడుతున్నాడు. At the time of Jesus' death, యేసు ప్రభు మరణిస్తున్న సమయంలో they took hyssop, which is a plant, మరి ఆయనకి దాహం వేసినప్పుడు dipped it in vinegar, మరి అది చేదు చెరకలో ముంచారు, and put it on his mouth. ఆయన నోటి దగ్గరికి తీసుకుని వచ్చారు హిస్సోపుతో. So these three things were present. మరి ఈ మూడు కూడా యేసు ప్రభు జీవితంలో మనం చూస్తాం. And so they would take the wood and put the bird on it. మరి ఆ దేవదారు కర్ర తీసుకోవాలి, నూలు తీసుకోవాలి, హిస్సోపు తీసుకోవాలి, and wrap it with the scarlet thread. మరి అది ఆ ఎర్రని వర్ణం రక్తవర్ణము కలిగిన నూలుతో కట్టాలి. Remember about Rahab's rope that lowered the ones down from the wall. మరి రాహాబు విషయాన్ని మనం చూసినట్లయితే ఎరుకో గోడ మీద నివసించే రాహాబు తను రక్షించబడ్డానికి రక్తవర్ణము కలిగిన నూలు పోగు అక్కడ కట్టబడి ఉంది. Remember how the animals were sacrificed even in the book of Genesis. మరి ఆదికాండములో మనం చూసినట్లయితే ఆ జంతువుల అర్పణ ఏ విధంగా ఉండదో మనకు జ్ఞాపకం ఉంటుంది. Blood was shed for covering for the people. మరి ఆదికాండం 3:21లో చూస్తాము, రక్తము చిందించబడాలి, అప్పుడే ఆ జంతువు యొక్క చర్మపు చొక్కాలు ఆ పాపికి తొలగించబడతాం. Remember at the time of Noah's ark, మరి నోవహు జలప్రళయములో ఆ ఓడని విషయాన్ని గమనిస్తే, when God gave the instructions to Noah, he said cover the inside and the outside. మరి నోవహుతో దేవుడు ఆజ్ఞిస్తున్నాడు, ఆ ఓడని లోపల వెలుపల కూడా నువ్వు ఆ కీలు పుయ్యాలంటున్నాడు. With what? దేంతో పుయ్యాలి? With sap. కీలు పుయ్యాలంటున్నాడు. What is sap? ఆ కీలు అంటే అర్థం ఏమిటి? It's the liquid from a wounded tree. మరి కీలు అంటే అర్థం ఏమిటంటే గాయపడిన ఒక చెట్టు నుంచి వచ్చే ద్రవము లాంటి దాంతో నోవహు ఓడని లోపల బయటలా కూడా పుయ్యాలి. All of these are pictures for us that we need to be covered. మరి ఇవన్నీ కూడా యేసు ప్రభుకి సాదృశ్యంగా ఉన్నవి. మనము కూడా అటువంటి కీలు చేత మనము లోపల బయట కూడా ఆ జాగ్రత్త పడాలి. We need to be cleansed by the blood of a wounded Jesus. మనము యేసు ప్రభు గాయపడిన యేసు ప్రభు రక్తము ద్వారా మనము శుద్ధి చేయబడాలి. A suffering and dying Jesus. మరి శ్రమ పొందిన మరణిస్తున్న యేసు రక్తము చేత మనం శుద్ధి చేయబడాలి. And the priest shall command one of the birds to be killed. మరి ఆ యాజకుడు చెప్తాడు, ఒకానొక పక్షి చంపబడాలి. In an earthen vessel over running water. మరి ఆ యొక్క పక్షి ఏం చేస్తుందంటే చంపబడి అది మనం చూసినట్లయితే పారు నీటిలో చంపాలి దాన్ని రాయబడింది 6వ వచనంలో. One of the birds had to die. ఒక పక్షి చంపబడాలి. Jesus had to die. యేసు ప్రభు మరణించాలి. And he all of his blood came until water flowed out of his side. యేసు ప్రభు మరణించినప్పుడు రక్తముతో పాటు నీళ్లు కూడా బయటకు వచ్చినాయి. And in this fashion, ఈ విధంగా మనం చూస్తే it is giving us a picture. ఇది యేసును గూర్చిన ఒక ముంగుర్తుగా మనం చూస్తాం. Of the great and mighty things that Jesus has done for us. యేసు ప్రభు చేసిన గొప్ప కార్యాలను మనం చూస్తాం. But Jesus didn't just die and go away forever. మరి యేసు ప్రభు ఏదో
సిలువలో మరణించి పునరుద్ధానం చెంది ఆ విధంగా వెళ్ళిపోలేదు. When he died, they took him from the cross and put him in the grave. మరి ఆయన మరణించినప్పుడు తర్వాత సమాధి చేయబడ్డాడు. But the grave could not contain him. ఆ సమాధి ఆయన్ని బంధించలేకపోయింది. Because he was a living Lord Jesus. ఎందుకంటే ఆయన సజీవుడైన దేవుడు కాబట్టి. And it says in verse 6, 6వ వచనంలో ఇక్కడ చూసినట్లయితే, as for the living bird, అది జీవిస్తున్న పక్షి విషయములో, he shall take it in a cedar wood and a scarlet and a hyssop. మరి జీవిస్తున్న పక్షి విషయంలో చూస్తే ఆ రక్తవర్ణం గల నూనెను హిసోపుని తీసుకొని పారు నీటిలో ఉంచాలి, సజీవమైన పక్షిని ముంచాలి దాంట్లో. And dip them and a living bird in the blood of the bird that was killed over the running water. చనిపోయిన పక్షి యొక్క రక్తములో బ్రతికున్న పక్షిని ముంచాలి. Can you see the pictures of Jesus suffering and dying? యేసు ప్రభు శిలువలో శ్రమ పొందడము, రక్తము చిందించడము ఇది సాదృశ్యంగా ఉంది. And in verse 7 it says, 7వ వచనంలో చెప్తుంది, and he shall sprinkle upon him that is to be cleansed of leprosy 7 times. మరి కుష్టు విషయంలో పవిత్రత పొందగోరు వాని మీద 7 మారులు ప్రోక్షించాలి ఈ రక్తాన్ని. We remember in the times of Elisha and Naaman, he had to dip in the river 7 times. ఏలియా కాలములో ఆ నయమాన్ అనేవాడు 7 పర్యాయములు యోర్దాను నదిలో మునగాలి. Not just any river, a certain river. మరి అన్ని నదుల్లో మునిగితే కుదరదు, ఒకే ఒక యోర్దాను నదిలోనే మునగాలి. See, the things of God have to be a certain way. మరి దేవుని యొక్క కార్యాలు ఎప్పుడు ప్రత్యేకంగా ఉంటాయి, ఎక్కడ పడితే అక్కడ రక్షణ రాదు. And the certain way for cleansing is Jesus. మరి యేసు ప్రభు కూడా పవిత్రత చేసే విషయంలో ఒక పద్ధతిని అనుసరిస్తున్నాడు. And then he shall be pronounced clean. అప్పుడు యాజకుడు అంటాడు శుద్ధి చేయబడిన వాడిని ప్రకటిస్తాడు. 7వ వచనంలో చూస్తే, and shall let the living bird loose in the open field. మరి ఆ బ్రతికున్న పక్షిని ఆ పొలములోకి వదిలేస్తాడు. The living bird is let loose. ఆ బ్రతికున్న పక్షిని విడిచిపెడతారు. The living eternal portion of Jesus Christ came out of the grave. యేసు ప్రభు యొక్క సజీవమైన దేహము, ఆ మహిమా దేహము మరణము నుంచి, సమాధి నుంచి బయటకు వచ్చింది. He won the victory over death and hell and the power of the devil. ఆయన సాతాను శక్తి మీద, నరకం మీద, పాపం మీద ఆయన విజయం సాధించాడు. And just like Jesus, and because of Jesus' resurrection, ఆ యేసు ప్రభు యొక్క పునరుద్ధానము ద్వారా యేసు ప్రభు లాగానే it says in Psalm 124 verse 7. మరి కీర్తనలు 127వ సంకీర్తన, మనము 124వ సంకీర్తన మనం చూసినట్లయితే, our soul is escaped as a bird out of the snare of the fowlers. 7వ వచనం చూస్తే, పక్షి తప్పించుకొనున్నట్లు మన ప్రాణము వేటగాండ్ర ఉరి నుంచి తప్పించుకొని ఉన్నది. The snare is broken and we are escaped. ఉరి తెంపబడెను, మనము తప్పించుకొని ఉన్నాము. Because Jesus escaped out of the grave. యేసు ప్రభు సమాధి నుంచి బయటకు వచ్చాడు కాబట్టి, those that are cleansed, ఆ విధంగా మనం పవిత్ర చేయబడ్డాము in the precious blood of Jesus, ఇవి పవిత్రమైన యేసు రక్తములో their soul is released. వారి యొక్క ఆత్మ విడిపించబడింది, తెంపబడింది. The chains are broken. మరి అక్కడ సంఖ్యలన్నీ తొలగించబడ్డాయి, సంఖ్యలు పూర్తిగా తెంపివేయబడ్డాయి. Released into the open field. మరి పాప యొక్క సంఖ్యలు విడిపించబడి స్వేచ్ఛగా విడిచిపెట్టబడడం జరిగింది ఆ పక్షి ఆ రోజున. And now the church is released to go forward as a mighty army. మరి ఈ రోజున క్రైస్తవులు కూడా ఆ విధంగానే తప్పించబడ్డారు యేసు ప్రభు శిలువ మరణ పునరుద్ధానం ద్వారా. The Bible says where the spirit of the Lord is, there is liberty. మరి ఈ దేవుని వాక్యం చెప్తుంది దేవుని ఆత్మ ఎక్కడ ఉంటుందో అక్కడ స్వాతంత్రం ఉంటుందని అన్నాడు. We have been set free. మనము విడిపించబడ్డాము, స్వేచ్ఛలోనికి వచ్చాము. No longer entangled in the yoke of bondage. మనం ఇంకా బానిసత్వంలో, దాస్యత్వంలో ఉన్నవారేమి కాము. No longer having to be a slave to sin. మనం పాపానికి బానిసలుగా ఇంకా ఉండవలసిన పని లేదు. No longer being self-righteous in ourselves. మనము స్వనీతిపరులుగా ఇక ఉండవలసిన పనేమీ లేదు. But totally set free. మనం పూర్తిగా విడిపించబడిన వారము. And set free to fly even as an eagle. మనము ఏదో పక్షిరాజు ఎగురుతున్నట్టుగా మనల్ని దేవుడు స్వేచ్ఛగా ఎగిరే ఆత్మీయ జీవితాన్ని మనకు అనుగ్రహిస్తున్నాడు. Let's talk again about Noah's Ark. మరి మరొకసారి దాని గురించి నోవహు ఆ ఓడ గురించి మాట్లాడుకుంటే, do you know after they were safe in the ship of faith for 40 days and more. మరి 40 దినాల తర్వాత ఆ ఓడ విషయాన్ని మనం చూస్తే, and then they had to see if there was land somewhere. ఆ జలప్రళయం తర్వాత
ఆ ఓడ ఒక కొండ మీద నిల్చుంది. తర్వాత నెమ్మదిగా ఆరిన నేలను వాళ్ళు చూశారు. So what did Noah do? He set a dove loose. అప్పుడు నోవా ఏం చేశాడు? పావురాన్ని పంపించాడు. And after a while the dove came back and he had an olive leaf in his mouth. ఆ పావురము తన నోటిలో ముక్కులో ఒలీవ ఆకును తీసుకొని వచ్చింది. So now Noah know we are free to go. అప్పుడు నోవాకు అర్థమైంది ఇప్పుడు మనం స్వేచ్ఛగా ఉన్నాము, బయటికి వెళ్దామని. And I want you to know tonight. ఈ రాత్రి మీరు కూడా తెలుసుకోవాలని నేను కోరుకుంటున్నాను. When you are cleansed by the blood of Jesus, యేసు రక్తములో మనం పవిత్రము చేయబడిన తర్వాత you are free to go. మనము స్వేచ్ఛపరులము, స్వేచ్ఛగా ఉంటాము యేసులో. Into the open field. మనము ప్రపంచంలోనికి వెళ్తాము. Jesus says, I am the door. యేసు ప్రభు అంటున్నాడు, నేనే ద్వారమునై ఉన్నాను అంటున్నాడు. If any man enters in, మరి ఎవరైనా సరే పాడండి. if any man enters in, they shall be saved. ఎవరైతే ప్రవేశిస్తారో వాళ్ళు రక్షించబడతారన్నాడు. The door is Jesus. ఆ ద్వారం ఎవరంటే యేసు ప్రభువై ఉన్నాడు. He is the way, the truth and the life. ఆయనే మార్గము, సత్యము, జీవమై ఉన్నాడు. No man comes to the Father but by him. నా ద్వారా తప్ప ఎవరునూ తండ్రి యొద్దకు రారు అన్నాడు. And then it says he shall go in and out and find pasture. మరి వాళ్ళు లోపలికి ప్రవేశిస్తూ బయటకు వస్తూ నాలో పచ్చికను మేస్తూ ఉంటారన్నాడు యోహాను సువార్త 8వ అధ్యాయంలో. Even in the beginning of 23rd Psalm we read, మరి 23వ కీర్తన మొదట్లో మనం చూస్తాం కదా, he will lead me beside the green pastures. ఆయన నిమ్మల కలిగిన నీటిలో నడిపిస్తాడు. To the green pastures beside the still waters. పచ్చిక గల చోట్ల నన్ను నడిపిస్తాడు. That's because he loves us and wants to care for us. ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు, మన గురించి శ్రద్ధ వహిస్తున్నాడు కాబట్టి పచ్చిక గల చోట్ల ఆయన మనల్ని నడిపించేవాడు. We are no longer trapped. We are no longer bound. మనము దేనికి ఉరిలో లేము, దేనికి బానిసలుగా మనం లేము. We have been set free by the chain breaker. మనము విడిపించబడ్డాము. సంఖ్యలను ముక్కలు చేసే ఆ దేవుని ద్వారా మనం విడిపించబడ్డాము. Like the living bird. ఆ యొక్క స్వేచ్ఛగా విడిచిపెట్టబడిన పక్షిలాగా మనము స్వేచ్ఛగా ఉన్నాము యేసులో. Not based on what we have done. మనం చేసిన కార్యాలను బట్టి ఈ స్వేచ్ఛ రాలేదు. But based on what he has done. యేసు చేసిన కార్యాలను బట్టి ఈ స్వేచ్ఛ మనకు వచ్చింది. And based on the fact that he lives. ఆయన సజీవుడిగా ఉన్నాడు కాబట్టి దాన్ని బట్టి కూడా మనం స్వేచ్ఛను కలిగి ఉన్నాం. So the scripture further says this. వాక్యము ఇంకా ముందుకెళ్తే ఈ విధంగా చెప్తుంది, stand fast in the liberty where you have been set free. మనము స్వేచ్ఛగా ఉన్నాము, దాంట్లో స్థిరులుగా ఉండండి అని వాక్యం చెప్తుంది. Wherewith Christ has made us free. యేసు ప్రభు మనల్ని స్వేచ్ఛాపరులుగా చేశాడు. And when you are walking in a freedom it comes only through Christ Jesus our Lord. మనం ఏ విధంగా అయితే ఈ విధంగా స్వేచ్ఛగా జీవిస్తూ ఉన్నప్పుడు then we can be like in Isaiah 40:31. మనం యెషయా గ్రంథము 40 ఆ అధ్యాయంలో మనం చూసినట్లయితే, you read that. యెషయా గ్రంథము 40వ అధ్యాయం మనం చూద్దాం. Isaiah chapter 40:31 verse 40వ అధ్యాయం 31వ వచనాన్ని చూస్తున్నాం. యెషయా గ్రంథము 41:30 మనకు తెలిసిందే. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు, వారు పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు, అలయక పరిగెత్తుదురు, సొమ్మసిలక నడిచిపోదురు. That's who we are as believers. విశ్వాసులుగా మన స్థితి అది. We shall no longer lose our strength. మనము బలహీనులుగా అయ్యే అవకాశం లేదు. Be mounted up as eagles. మనము పక్షిరాజు వలె రెక్కల చాపి పైకి ఎగురుతాం. Because our strength isn't our own. ఎందుకంటే మన బలము మనలో లేదు. He has, like in Psalm 51:12, he's restored unto, David's asking, restore unto me the joy of my salvation. ఆయన రక్షణ ఆనందాన్ని నాకు తిరిగి పుట్టించి ఉన్నాడు నా అంతరంగములో. నీ రక్షణ ఆనందం నాకు మరలా పుట్టించుమని అన్నాడు. And uphold me with a free spirit. దేవుడు మనకి స్వేచ్ఛతో కూడిన ఆత్మనిస్తాడు. Don't let that creeping devil take your freedom away. యేసు ప్రభులో మనకున్న స్వేచ్ఛని ఆ నెమ్మదిగా మన మీదకి వస్తున్న సాతానుడు దొంగిలించకుండా మనం చూడాలి. By coaxing you into this or that. మరి ఈ సాతానుడు రకరకాలుగా మనకి చెప్పి మనల్ని ప్రభువుకు దూరం చేస్తాడు. But David says, దావీదు అంటున్నాడు కదా, my mouth shall show forth my praise. నా నోరు నిన్ను స్తుతిస్తుంది, నీ స్తుతిని ప్రచురపరుస్తుంది అంటాడు 15వ వచనంలో. We are free to praise the Lord. మనము దేవుని స్తుతించడానికి స్వేచ్ఛ కలిగిన వారుగా ఉన్నాం. Because he has made us new. ఎందుకంటే ఆయన మనల్ని నూతనమైన మనసునిచ్చాడు, స్థిరమైన మనసునిచ్చాడు. And I will just go past our text just a couple words. మరి మనం చదివిన లేవీ కాండము ఆ 14వ అధ్యాయంలో మరికొన్ని విషయాలు నేను ముందు చెప్పేస్తాను. It continues for a long time, but I just want to say a few words here. ఇక్కడ మరి కొన్ని మాటలు నేను మీకు తెలియజేస్తాను. About this leper.
ఈ కుష్ఠరోగుని గురించి మరికొన్ని మాటలు. It says toward the end of verse 8, and he shall come into the camp. 8వ వచనములో అంటుంది, అప్పుడు పవిత్రత పొందగోరువాడు తన బట్టలు ఉదుకుకొని తమ రోమమంతటిని క్షారము చేసుకుని నీళ్లతో స్నానం చేసి పవిత్రుడగును. Now the leper is able to come back in. మరి ఇప్పుడు ఆ కుష్ఠరోగి తిరిగి పాళెములోనికి వచ్చే అవకాశం ఉంది. I have been in a service in India where a leper was in the back and he repented of his sins and the church welcomed him back in. నేను భారతదేశంలో ఒక ఆరాధనలో పాల్గొన్నప్పుడు ఒక కుష్ఠరోగి ఆ సంఘములో చివరన కూర్చున్నాడు. వాక్యం చెప్తున్నప్పుడు తన పశ్చాత్తాపం చెంది మందిరములోనికి ఆహ్వానించబడ్డాడు ఆ వ్యక్తి. Jesus today is welcoming a sinner back. మరి యేసు ప్రభు ఈ రోజు పాపిని లోపలికి ఆహ్వానిస్తున్నాడు. And it says the very end of verse 9. మరి 9వ వచనం చివరిలో మనం చూసినట్లయితే, he shall be clean. అతడు పవిత్రుడగును. He shall be clean. అతడు పవిత్రుడగును. Do you understand that? మరి అది మీకు అర్థమైందా? Though we are sinners, మనం పాపులం అవ్వచ్చు, but when we have the proper and only cleansing that can make a person white, మరి ఏదైతే మనల్ని శుద్ధిగా చేసిందో తెల్లగా చేస్తుందో అది మనకు అర్థమైతే, when we are cleansed by the blood of the lamb, మరి ఎప్పుడైతే ఆ గొర్రెపిల్ల రక్తములో మనం శుద్ధి చేయబడ్డామో, then we are free. అప్పుడు మనం స్వేచ్ఛగా ఉన్నట్టే. Then we are white as snow. మనము మంచు వలె తెల్లగా ఉన్నవారమే. The word says he shall be clean. దేవుని వాక్యం అంటుంది, నీవు పవిత్రుడువు అయ్యేవు అని అంటుంది. That gives me so much comfort. అది నాకు ఎంతో ఆదరణ ఇస్తుంది. That though I am a sinner, నేను పాపినైతే because of him, ఆయన్ను బట్టి I shall be clean. నేను పవిత్రుడిగా మార్చబడ్డాను. Ready to meet him ఒక రోజు ఆయన కలవబోతున్నాను. when he comes again. ఆయన తిరిగి వచ్చినప్పుడు To take me home to be with him in heaven. ఆయనతో నిత్యత్వ పర్యంతం ఉండడానికి నన్ను తీసుకుని వెళ్ళడానికి ఆయన వస్తున్నప్పుడు అది ఎంతో నాకు ఆదరణ ఇస్తుంది. And the same applies to all his believers. ఆయన విశ్వాసులకే ఇది పూర్తిగా వర్తిస్తుంది, ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా. In Jesus' name. యేసు నామములో ఈ వాక్యాన్ని ముగిస్తున్నాను. ఆమేన్.